హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నానీస్ హెల్తీ కుకింగ్ ఛానల్లో ఈరోజు ఇంకొక హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటి అనుకుంటున్నారా? మ్యాంగో లస్సీ అండి. పాలు, పంచదార, మీగడ, ఇంకా పెరుగుతో లస్సీ అయితే చేస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు ఎండాకాలం కదా, ఇది ఇప్పుడే మనం ఆస్వాదించగలం. ఇప్పుడు ఫ్రెష్గా మ్యాంగోస్ అయితే మనకి ఫుల్గా దొరుకుతున్నాయండి. మ్యాంగో టేస్ట్ని మనం ఆస్వాదించగలం కదా. అందుకని మ్యాంగో ఒకటి తీసుకొని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మ్యాంగోని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మేగడ కట్టిన పాలు, ఇంకా కొంచెం పెరుగు, గట్టి పెరుగండి, అది తీసుకొని అది కూడా మిక్సీ జార్లో వేసుకొని 3 స్పూన్ల పంచదార దాంట్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన ఆ మిశ్రమాన్ని ఇప్పుడు మనకి చక్కగా రెడీ అయిందండి, పేస్ట్ లాగా. ఇంకొంచెం మనకి పాలు పడతాయి కాబట్టి ఇంకొంచెం పాలు వేసుకొని కొంచెం లూజుగా మనం రెడీ చేసుకోవాలి. లూజుగా రెడీ చేసిన మిశ్రమాన్ని గాజు జారులోకి తీసుకొని పక్కన మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకొంచెం యాడ్ అవుతుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ తీసుకొని మన దగ్గర ఉన్న కిస్మిస్లు, నేను ఇందాక కొంచెం 3 స్పూన్స్ షుగర్ వేసాను కాబట్టి ఇప్పుడు న్యాచురల్ స్వీట్ మనకు రావటానికి స్పూను హనీ అయితే కలుపుతున్నానండి. టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అంతే. మరి కిస్మిస్, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాం కదా. జీడిపప్పు కూడా వేసి గార్నిష్ చేసుకునే ముందు మనం కొంచెం ఒక అరగంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇటు ఐస్ క్యూబ్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఒక అరగంట డీప్లో పెట్టి తీసిన జ్యూస్ని, మ్యాంగో లస్సీని పక్కన పెట్టుకొని 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్లగా కూల్గా హెల్దీగా మనకి మ్యాంగో లస్సీ రెడీ అయిపోయింది. ఇప్పుడే ఐడిహెచ్ హాస్పిటల్కి వెళ్ళొచ్చానండి. ఎండ అయితే తీవ్రంగా ఉంది కాబట్టి లస్సీ రెడీ చేసుకొని తాగుతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎండ తాకిడి నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా తాగాల్సిందే. మరి వీడియో నచ్చింది కదా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.